రైతు భరోసా ఇస్తున్నారు బాగానే ఉంది, కానీ మా పరిస్థితి ఏంటని భూమి లేని కూలీలు అయితే మాత్రం క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న ఎమ్మెల్యేలను అయితే మాత్రం నిలదీస్తున్నారు. దీంతో ఇక ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంశం అయితే ప్రధానంగా తెరపైకి వస్తుంది. ఎమ్మెల్యేలు కూడా ఈ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకొని జిల్లా మంత్రులను అలాగే జిల్లా సంబంధించిన ఏదైతే ఇన్ఛార్జ్ మంత్రులను కూడా కలిసి వాళ్ళ ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తుంటే కూలీలు అయితే మాత్రం మా దగ్గరికి వస్తున్నారు. అలాగే గతంలో మాకు డబ్బులు ఇస్తామన్నారు, సంవత్సరానికి 12,000 ఇస్తా అన్నారు, అలాగే 6,000 చొప్పున 2 విడతలుగా డబ్బులు ఇస్తామని చెప్పారు. కానీ మాకు ఎలాంటి ప్రయోజనం జరగట్లేదు, భూమి ఉన్న వాళ్ళకే మాత్రం అన్ని లభిస్తున్నాయి, మరి మాకెప్పుడు ఇస్తారని కూడా ఇటు ప్రజలు ప్రధానంగా భూమి లేని కూలీలు అయితే మాత్రం క్షేత్రస్థాయిలో ఉంటున్న ఎమ్మెల్యేలు అయితే ఉన్నారో ఆ గ్రామాల్లో ప్రధానంగా ఈ ప్రశ్నలు అయితే ఎదురవుతున్నాయి. దీంతో ఇక ఇటు కీలకమైన మంత్రులను కూడా కలిసి అలాగే ముఖ్యమంత్రి దృష్టికి కూడా ఎమ్మెల్యేలు వాళ్ళ అభ్యర్థనను కూడా తీసుకుపోవాల్సిన పరిస్థితి వస్తుంది. వాస్తవానికి ఈ పాటికి ఎప్పుడో 2వ విడత కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూడా అందించాల్సిన అవసరం ఉండే. జనవరి 26వ తారీఖునే ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చారు. ఇటు భూమి ఉన్న వారికి అన్ని రకాలుగా క్షేత్రస్థాయిలో కూడా అన్ని రకాలుగా సంక్షేమ పథకాలు అందుతున్నాయి. మా పరిస్థితి ఏంటని కూడా కొంతకాలంగా రైతులు ఆవేదన చెందుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అయితే మాత్రం ఏదైతే వ్యవసాయ కూలీలు ఉన్నారో, భూమి లేని కూలీలు ఉన్నారో వారికి ఆర్థిక భరోసా ఇచ్చేలాగా సంవత్సరానికి 12,000 2 విడతలుగా 6,000 లాగా ఇచ్చేలాగా ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించారు. దీంతో ఇక పెద్ద ఎత్తున అప్లికేషన్లు వచ్చాయి. ఇక ప్రభుత్వం అధికారులు కూడా రకరకాల మార్గాల ద్వారా కూడా లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తయింది. సుమారు 5 లక్షల పైగా కూడా లబ్ధిదారులు ఉన్నట్టు కూడా గుర్తించారు. దీనికోసం ఇక 300 కోట్లకు పైగా అవసరం అవుతుందని కూడా లెక్కలు వేసుకున్నారు. ఇక అంతా బాగానే ఉంది, పథకం కూడా మంచి ఉద్దేశం ప్రకారమే చేస్తుందని కూడా ఇటు పబ్లిక్లో కూడా ఇటు రాజకీయ విశ్లేషకులు కూడా ప్రధానంగా దీనిపై కూడా ప్రశంసలు కూడా జరిగాయి. కానీ వాస్తవానికి భిన్నంగా ఆలోచన మంచిదైనప్పుడు కూడా ఆచరణలో మాత్రం ఎక్కడో తేడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ లబ్ధిదారులకు మాత్రం న్యాయం జరగట్లేదు. 5 లక్షల లబ్ధిదారులు చివరి అంటే మొదటి విడతలో భాగంగా కేవలం 83,000 పైగా మాత్రమే వాళ్ళకైతే మాత్రం డబ్బులు చేరారట. ఇంకా మిగతా వాళ్ళకైతే మాత్రం ఎలాంటి డబ్బులు పడలేదు. మరోవైపు వానాకాలం వచ్చింది. వానాకాలం భాగంగా ఇప్పుడు వ్యవసాయ పనిలో భాగంగా ఇటు రైతులకైతే మాత్రం రైతు భరోసా ఇస్తున్నారు. ఇదే సందర్భంలో ఆత్మీయ భరోసా డబ్బుల కోసం అయితే మాత్రం రైతు కూలీలు ఎదురు చూస్తున్నారు. కానీ ప్రభుత్వం నుండి మాత్రం ఈ పథకం సంబంధించిన ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో ఇక ఎమ్మెల్యేలను మాత్రం కూలీలు ఎక్కడ కనిపించినా మాత్రం ఏమైంది, మాకు భూమి ఉన్న వాళ్ళకు ఇస్తున్నారు, మా పరిస్థితి ఏంటని కూడా వాళ్ళను ప్రశ్నలు అడుగుతున్న సందర్భంలో నిలదీస్తున్న సందర్భంలో మరోసారి ఈ అంశానికి ప్రాధాన్యత కూడా లభించింది. ఇక ఎప్పుడో అంటే ఈ రకరకాల మార్గాల ద్వారా లబ్ధిదారుల ఎంపిక పూర్తయింది. ఇక లాంఛనంగా జనవరి 20వ తారీఖున ప్రారంభమైంది. ఇటు మంచి కూలీలకు న్యాయం జరగాలి, ఎంతసేపు రైతు భూములు ఉన్న వారికే అన్ని రకాల బెనిఫిట్స్ వస్తున్నాయి, రుణమాఫీ అయితేంది, అలాగే రైతు భరోసా అయితేంది, ఇటు సబ్సిడీ సంబంధించిన వ్యవహారం అయితేంది, మరోవైపు పంట బోనస్ అయితేంది, రైతు బీమా అయితేంది, ఇలా వ్యవసాయ భూమి ఉన్న వారికి అన్ని రకాలుగా ఎక్కువగా కూడా లబ్ధి జరుగుతుంది. కానీ భూమి లేకుండా భూమి మీద కానీ ఇతర పనుల మీద మాత్రం కూలీ పనుల మీద ఆధారపడిన వారికి మాత్రం ప్రభుత్వం నుండి పూర్తి స్థాయిలో న్యాయం జరగట్లేదని కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి సందర్భంలో మంచి ఉద్దేశంగా ఈ యొక్క ఆత్మీయ భరోసా ప్రారంభించినప్పటికీ కూడా సాంకేతిక కారణాల వల్ల ఇతరతర కారణాల వల్ల మాత్రం ఇది పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు. ఆ అమలు కాని నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశం ఎమ్మెల్యేలను కూడా చుట్టుకుంది. ఈ ఎమ్మెల్యేలు కూడా ఒక్కోసారి ఈ ఫీల్డ్ లెవెల్లో కూడా పర్యటించలేని పరిస్థితి వస్తుంది. పర్యటిస్తే అక్కడ ప్రజల్ని కలవాల్సి వస్తుంది. ఏ సందర్భంలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమం కోసమైనా ఫీల్డ్ లెవెల్లో పోదామంటే ఎట్లాగో రైతు భరోసా సంబంధించిన సంబరాల సందర్భంగా కూడా వెళ్ళిన నేపథ్యంలో రైతు భరోసా ఇచ్చారు, బాగానే ఉంది, మంచిగా ఉంది, దానికి మంచిదే, కానీ మాకు ఆత్మీయ భరోసా ఇస్తామన్నారు, మరి మా పరిస్థితి ఏంటని కూడా నిలదీయడంతో ఇటు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తేలాల్సింది. తక్కువ బడ్జెటే కదా, ఎందుకు ఇవ్వట్లేరు, మాకు లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తయింది, ఇక మాకు అకౌంట్లోకి డబ్బులు వస్తాయని కూడా చెప్పారు, కానీ ఏమైందంటూ కూడా ఇటు చాలామంది కూలీలు అయితే మాత్రం ప్రభుత్వ సాయం కోసం అయితే ఎదురు చూస్తున్నారు. మరి ఎప్పుడు ఇస్తారనే దానిపైన ఇంకా ప్రభుత్వం నుండి ఎలాంటి క్లారిటీ రాలేదు. మరి దీనిపై కూలీలు అయితే మాత్రం చాలా గంపెడ ఆశలు పెట్టుకుని అయితే
ఎదురు చూస్తున్నారు. ఇటు రైతు భరోసా రైతులకు పడుతుంటే వ్యవసాయం మీద ఆధారపడి భూమి లేని వారికి మాత్రం మాకెప్పుడు పడుతుందని కూడా ఇటు గంపడాశలతో అయితే ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. మరి తెలంగాణ ప్రభుత్వం ఆత్మీయ భరోసా పైన ఏమైనా కీలక నిర్ణయం తీసుకుంటుందా, ఎందుకు ఆలస్యం అవుతుందనే దానిపైన ఇంకా అధికారులు స్పష్టం చేయట్లేదు. ఇటు 5 లక్షల మంది సంబంధించిన వ్యవహారం, బడ్జెట్ కూడా తక్కువ సంబంధించిన వ్యవహారం, కానీ ఎందుకు అవుతుందనే దానిపైన ఇంకా దీనికి సమాధానం రావట్లేదు. మరి త్వరలోనైనా భూమి లేని కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మరి అమలవుతుందా లేదా, మరి దానికి సంబంధించిన ఎలాంటి అప్డేట్ ఇస్తుందని మాత్రం తెలియాల్సిన అవసరం అయితే ఉంది.